సో ఇప్పుడు మీరు అన్నారు కదా కామన్ గా మెన్ అండ్ ఉమెన్ లో ఇద్దట్లో ఉంటున్నాయి ఫర్టిలిటీ ఇష్యూస్. ఎట్లా ఓవర్కమ్ చేయాలి? లైఫ్ స్టైల్ చేంజెస్ కాకుండా ఇంకా దేర్ ఆర్ టూ వేస్ టు లుక్ ఎట్ ఇట్. ఒకటేమో క్లినికల్ గా చూద్దాము, ఇంకోటి లైఫ్ స్టైల్ గా చూద్దాము. ఓకే, క్లినికల్ ఇస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. యూ గో టు ద డాక్టర్, యూ గెట్ ఇన్వెస్టిగేటెడ్, ఎన్నో బ్యాటరీ ఆఫ్ టెస్ట్ ఉంటాయి అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ అట్ యువర్ లెవెల్ ఆల్సో యూ కెన్ డూ అ లాట్. ఇన్ఫర్టిలిటీ ఉంది అని ఎలా తెలుస్తుందో చెప్పాను మీకు నేను 1 year పాటు ఇఫ్ యూ హెవ్ ట్రైడ్. బట్ ఇఫ్ యూ ఆర్ మోర్ దెన్ 30, 6 months పాటు మీరు ట్రై చేస్తారు, ఆయన ప్రెగ్నెన్సీ రావట్లేదంటే తొందరగా వెళ్ళిపోవడం మంచిది, దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. సో డెఫినేషన్స్ ఏజ్ ప్రకారం మారుతాయి, ఏజ్ బట్టి, ఆడోళ్ళ ఏజ్ బట్టి. సో ఏజ్ అన్నారు కాబట్టి సారీ టు ఇంటరప్ట్, 35 అంటే ఒక మ్యాజికల్ ఏజ్ అంటూ ఉంటారు. వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ? అంటే 35 తర్వాత పిల్లలు పుట్టడం అవకాశం తక్కువ ఉంటుందా? వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ? సో అవకాశం అనేది తక్కువ అని ఉండదు, ఉంటుంది, ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ద ఛాన్స్ ఆఫ్ మిస్క్యారేజ్, ద ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ అన్ అబ్నార్మల్ చైల్డ్ ఇస్ ఆల్సో మోర్. ఎందుకంటే ద క్లాక్, వీ హ్యావ్ అ క్లాక్. ఆడోళ్ళకు ఒక క్లాక్ ఉంటుంది. యూ మే లుక్ 30, యూ మే బి 50, బట్ యూ మే లుక్ 30. ద క్లాక్ ఈస్ దట్ మీ అండాశయాల్లో అండాలు ఏజ్ అవుతా ఉంటాయి. బికాస్ ఆడోళ్ళలో ఏంటంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే అండాలు వచ్చేస్తాయి అనమాట ఇన్ ద అండాశయాలు. సో ఆఫ్టర్ దే ఆర్ బోర్న్, పుట్టిన తర్వాత ఎన్నో లక్షలు